బలము, అద్భుత శక్తి. సగమే చెప్పిన కదా, దాన్ని కంటిన్యూ చేద్దామని చెప్పిన కదా, అంతేనా? చెప్పలేదా? హల్లెలూయా. కంటిన్యూ చేసుకున్నామా, వేరే వెళ్ళిపోదామా? చెప్పాలి. వెళ్ళిపోదామా, కంటిన్యూ చేసుకున్నామా? మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు మీరు వింటున్నారా వినట్లేదని నాకు తెలియాలి కదా. పోయినసారి చెప్పింది అయితే గుర్తున్నదా? మళ్ళీసారి ఇంట్రడక్షన్ ఇవ్వమంటారా? హల్లెలూయా. ఏంది అంటే దాని జ్ఞానంతో ఏం చేసిందంటే తూరు రాజును పడగొట్టేసింది. ఏం చేసింది? అవ్వను పాములో దూరి దాని జ్ఞానము సౌందర్యంతోని దాని సౌందర్యాన్ని చూపించింది. ఆ పండును అది ఎంత రమ్యంగా ఉన్నదో చూడు, దాన్ని నువ్వు తింటే దేవునిలాగా తయారవుతావు అంటే దాన్ని తక్కువ అంచనా వేస్తుంటారు చాలామంది. ఎందుకు? సాతానుకు కొంచెం కూడా చోటు ఇవ్వకూడదు అనే విషయాన్ని చెప్పడానికి నిన్న. అలా అని సాతాన్ని ఎక్కువ అంచనా వేయకూడదు. ఇవాళ మొన్న వదిలిపెట్టిన కొంచెము, తర్వాత ఈ మళ్ళీ ఇంకో వాక్యం, రెండు కంటిన్యూగా చేసేసుకున్నాం. అలా అని ఎక్కువ అంచనా వేయకూడదు, అలా అని తక్కువ అంచనా వేయకూడదు. అంతేనా? కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఈ మాట, అవునా కదా? చాలామంది కష్టంగానే ఉంటుంది. అవునా? అర్థం కాలేదు కదా? అంతేనా కదా? ఇటు తక్కువ అంచనా వేయకూడదు, ఇట్లా అట్లని ఎక్కువ అంచనా వేయకూడదు. ఏదో ఒకటి వేయాలి కదా అన్నయ్య, ఏదో ఒక మాట మీద నిలబడాలి కదా అన్న ఆలోచన వస్తుందా లేదా? హల్లెలూయా. అయితే దాని బలము సంఖ్యలతోని బంధించినా కానీ సంఖ్యలను విడుదల చేసుకొని పోయినది. అంతేనా కదా? ఇక దాని శక్తి గురించి చెప్పాలంటే, అద్భుత శక్తుల గురించి చెప్పాలంటే, అహరోను ఎన్ని కార్యములు అయితే చేశాడో ఆల్మోస్ట్ 9 కార్యములు చేసేసింది 10 కార్యములల్లా. ఎన్ని కార్యములు చేసేసింది? 10 కార్యాలు ఆయన చేస్తే దాంట్లో 9 కార్యాలు చేస్తే ఆ 9 కార్యాలను మళ్ళీ ఈ 9 కార్యాలు మింగేసినాయి. అది రెండో విషయం. కానీ దానికి కూడా అంత శక్తి ఉన్నది. అయితే అది ఏం చేసిందంటే ఇప్పుడు మనం ఈరోజు వెళ్ళేది అంటే విభజన రాజ్యం. ఏంటిది? విభజన రాజ్యం. అది విభజించి పరిపాలించడం నేర్చుకున్నది. ఏం నేర్చుకున్నది? విభజించడం నేర్చుకున్నది. దేవుని పిల్లలను విభజించాలి. దాని ఉద్దేశం ఏంది? దేవుని పిల్లలను విభజించాలి అనే ఆ ఉద్దేశంతో ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే సాతాను వెళ్ళగొట్టితే, చూడండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 26వ వచనం ఒకసారి తీయండి. అందరు తీయాలి. ఏం చేయాలి? మత్తయి సువార్త 12వ అధ్యాయము 26వ వచనం తీయండి ఒకసారి. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధంగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును. హల్లెలూయా. ఏందంట? అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు చేస్తున్న అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములో చూసి పరిచయులు యేసుక్రీస్తును ఏమంటున్నారు? ఈయన ఏదో ఒక కార్యం నుండి కలుకొని చేస్తున్నాడయ్యా అంటున్నాడు. అయితే దేవుడు వాళ్ళకి అప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఏం గుర్తు చేస్తున్నాడంటే సాతాను నేను వెళ్ళగొట్టిన. ఏం చేసిన? సాతాను వెళ్ళగొట్టిన అంటే దాన్ని ఎక్కువ అంచనా వేయకూడదు అన్నప్పుడు దాన్ని ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత దాని గురించి చెప్తా, ఎందుకు వెళ్ళగొట్టిండు ఏం కథ అన్నది చెప్తా. కానీ ఇప్పుడు ఇక్కడ విభజన రాజ్యం గురించి చెప్పుకుంటా. అయితే అది విభజించి ఏం చేస్తుంది ఎరికేనా? అది ఎవరి దగ్గర విభజించి ఏం చేస్తున్నది అంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకున్నాం. అది విభజించి ఏం చేస్తున్నదో, సాతాను విభజించి ఏం చేస్తున్నది అంటే ఒకసారి చేయాలి. త్వరగా తీసి మైకులు చదవండి. త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. 6:12. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ఒక్క నిమిషం ఇక్కడ ఆపుదాం. ఏంటంట? మనము పోరాడుతున్నది, అందుకనే దాన్ని తక్కువ అంచనా వేయకూడదు అంటున్నాను. ప్రధానులున్నారు. ఎవరున్నారు? ప్రధానులు అంటే పెద్దలు, పూజ్యులు, అవునా కదా? లోకనాథులు ఎవరు మరి? ఈ లోకమంతా స్వయంగా యేసుక్రీస్తు వారు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తుండంటే ఆయన అలసిపోయాడని ఎరిగి ఆయన యుద్ధకు వచ్చి, ఇదిగో ఓ దేవుని కుమారుడా నాతో రా అని పట్టుకొని వెళ్ళింది. ఏం చేసింది?
మానవులను కూడా. అందుకనే సాతాను పట్టుకొని వెళుతుంది. ఏం చేస్తుంది? ఇప్పుడు అన్న చెప్పినట్టుగా, సాక్ష్యం చెప్పినట్టుగా ఏం చేస్తుందంటే, ఆ సాతాను పట్టుకొని వెళితే దానికి నీవు చోటిస్తున్నావు. అర్థమైందా? ఏమిస్తున్నావు? చోటు. మంచిగా వినాలి, సైలెన్స్గా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి వాక్యం చెప్తుండ అంటే, వాక్యాన్ని శ్రద్ధగా వింటే వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏం కలుగుతుంది? విశ్వాసం. వినుట వలన విశ్వాసం కలిగినప్పుడు ఆ వాక్యము మనలో నాటుకొని పోతే స్థిరంగా ఇట్లా నిలబడతావు, ఇట్లా బండలాగా నిలబడతావు. ఇక కదల్చబడవు. ఇక నువ్వు బండ మీద కట్టిన నీ ఇల్లు వరద రాని, గాలి రాని, తుఫాను రాని, ఏమన్నా రాని వెళ్ళిపోదు. అదే యేసుక్రీస్తు వారి నిదర్శనం. అంత ఆకలి కొనినా కానీ అదంటది చూపించి, రాళ్ళన్ని చూపించి, నువ్వు దేవుని కుమారుడివే కదా, ఈ రాళ్ళను నువ్వు రొట్టెలుగా చేసుకొని తిను. హల్లెలూయా, హల్లెలూయా అనగానే ఆయన ఆవేశపడ్డా. మనమైతే ఏం చేస్తాము? హే, నువ్వు నన్ను మారు మనసు బందని చెప్తున్నావా? నిన్న మొన్నటి నుండి వస్తాను చర్చికి, మొన్నటి నుండి వాక్యం విన్నావు నువ్వు, నేను 10 ఏళ్ళ నుండి వింటానా? నువ్వు నాకు ఎప్పుడన్నా అయినవా? నువ్వు నిన్న మొన్న వచ్చి అనలే, అన్నడా? అనలేదు. అయితే ఆయన ఎరుగుతున్నాడు, ఆయనకి ఈ విషయం తెలుసు. ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు ఏం చదువున్నాం? ఎఫెసీ 6. ఏలాయనగా మనము పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అంధకారులతోనూ ప్రస్తుతము. ఏందంట? ప్రస్తుతము, ప్రజెంట్. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ సమయం ఆదివారం 7వ తారీఖు 9వ నెల సెప్టెంబర్ మాసము 2025 ఆదివారం నాడు ప్రస్తుతం. అర్థమైందా? అంటే ఇప్పుడు నడిచేది. ప్రస్తుతం అంటే ఏంటిది? ఇప్పుడు నడిచేది. జరగబోయే దాని గురించి కూడా చెప్పట్లేదు. ఏమైంది? జరిగిన దాని గురించి చెప్పట్లేదు, కానీ ఇప్పుడు ఉన్నది ఈ సమయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ సమయం ఏమంటున్నాడు? ప్రస్తుతం అంధకార సంబంధులకు లోకనాదులతో. ఎవరట? లోకనాదులతోను. లోకనాదులు ఎవరు అంటే నేను, నువ్వే. ఎవరో కాదు. ఎవరు? మనమే. మనతో మనమే పోరాడుతూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతో పోరాడుతున్నాం. ఏం చేస్తున్నాము? ఇప్పుడున్న కాలంలో నీ కంటికి కనబడతలేవు, నీ చెవులకు వినబడతలేవు, కానీ అవి చేసే కార్యములు ఇతరులకు కనబడుతున్నాయి. ఎవరికి కనబడుతున్నాయి? నీ చుట్టుపక్కల వారికి కనబడుతున్నాయి, వారికి కనబడుతున్నాయి. అవి నువ్వేం చేస్తున్నావో. హల్లెలూయా. ఏంటంటే చాలా మంది క్రైస్తవ జీవితంలో ఏంటంటే అపవాదిని తక్కువ అంచనా వేసి దానికి చోటిస్తారు. ఏం చేస్తారు? ఏ విధంగా ఎరికైనా పిల్లిలాగా. ఏలాగా? పిల్లి ఎప్పుడన్నా పాలు తాగినప్పుడు చూడండి, అది ఏం చేస్తారు ఎరికైనా? ఎంతమంది ఉన్నారని చూడదు, ఇట్లా కళ్ళు మూసుకొని ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? కళ్ళు మూసుకుంటే ఏమైంది? కనబడుతుంది? చీకటి. నీ పక్కన ఉన్నది ఎవరు తెలియదు, ఏం తెలియదు. అవునా కదా? అప్పటి మనం కళ్ళు మూసుకొని తాగుతుంది, కళ్ళు తెరిచి పారిపోతుంది అక్కడ నుండి. మళ్ళీ ఇంకో మాట కనబడదు అక్కడ. అర్థమైందా? నేను చిన్నప్పుడు నేను పిల్లిలను చదివేది, నాకు తెలుసు. పిల్లిలను చదివినా, కుక్కలను చదివినా, కోళ్ళను చదివినా నేను, నాకు తెలుసు. వాటితో మంచి కనెక్టింగ్ ఉన్నది నాకు. అర్థమైందా? నా పక్కనే పడుకునేటిది, జోక్ కాదు. నేను ఈ మన హల్లెలూయా ఈ మన ఏంటంటే ఈ ఆల్ నైట్ ప్రేయర్కు నేను నా సాక్ష్యం చెప్పబోతున్నా. సాక్ష్యం విన్నారా ఎప్పుడన్నా? అమ్మగారు, అయ్యగారు ఎప్పుడు చెప్పలేదు? పెద్ద అమ్మగారు ఇట్లా. అవునా? సరే, నేను నా సాక్ష్యం చెప్పబోతున్నా. అసలు నేను ఎలా పాస్టర్నైనా, అసలు నేను రాను అనుకున్నాను, నేను ఎలాగైనా అన్నది నా సాక్ష్యం చెప్పబోతా. ఆల్ నైట్ ప్రేయర్కు ఎవరు మిస్ కాకండి. హల్లెలూయా. చాలా విచిత్రంగా ఉంటుంది. నా జీవితమే విచిత్రంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అది కాదు కానీ మాట్లాడుకునేది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రస్తుతము ఉన్న అంధకార శక్తులతోని మనము పోరాడుతున్నాము కనుక అందుకనే దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. అలా ఏం చేయకూడదు? అర్థమైందా? నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో, చెప్తా వినలేదనుకో, నీకేటిది కట్టు, వచ్చేటి అన్నీ కట్టే. హలో, నువ్వు రావద్దు, మా ఇంటికి రావద్దు, మా చుట్టూ రావద్దు, నువ్వు చెప్తున్నావు, మాకు నచ్చని దాన్ని నువ్వు పూజిస్తున్నావు, మాకు నచ్చని దాన్ని ఉంటున్నావు, కాబట్టి నువ్వు మాకు ఇంటికి రావద్దు, మా కులములోకి రావద్దు అంటారా అనరా?
మాతోని మాట్లాడద్దని అంటాను. కాబట్టి ఈ లోకనాదులతో మనం పోరాడుతున్నాం కాబట్టి దానిని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న విషయాన్ని మనం ఇంకా కొంచెం ముందుకు పోయినాక మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఈ లోకము అది స్వాధీనపరుచుకున్నది. ఎందుకంటే దాదాపు బైబిల్ పండితులు కానీ కొద్దిమంది ఏమని చెప్తున్నారంటే 6000 సంవత్సరాల క్రితము, అంటే భూమి కంటే ఇది మనుషుల కంటే ముందు ఈ సాతానే ఫస్ట్ భూమి మీదకి వచ్చింది. ఎవరొచ్చిలో పరలోకము నుండి ఒక్క తన్ను అంతే ఈ పక్కన పడిపోయింది, ఇక్కడ నుండి ఇక్కడ పడిపోయింది, అక్కడ నుండి వల్లే ఇక్కడ నుండి ఈడ పడిపోయింది. అర్థమైందా? అందుకనే దావీదు కారుడు ఏమంటాడో, కుడి పక్క ఎడం పక్క ఎంతమంది పడిపోయినా కానీ నేను కదల్చబడకుండా ఉంటా. ఏదో పైనుండి పడిపోలేదు, అదే పరలోక రాజ్యం ఎక్కడో లేదు, అక్కడెక్కడో లేదు, మన దగ్గరనే ఉన్నది. హల్లెలూయా. నీ పక్కనే ఉన్నది పరలోక రాజ్యాన్ని. దాన్ని నువ్వు చూడలేకపోతున్నావు, అంతే. ఏం చేస్తున్నావు? నువ్వు చూడలేకపోతున్నావు. ఎందుకు చూడలేకపోతున్నావు అంటే ఈ లోక సంబంధులతోని నీవు అంటుగట్టబడుకొని ఉన్నావు. ఏమున్నావు? అంటబట్టుకొని ఉండడం వల్ల నువ్వు ఏ విధంగా అంటగట్టబట్టుకున్నావు తెలుసా? తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. ఏ విధంగా నువ్వు అంటగబట్టుకొని ఉన్నావు అన్నది నువ్వు చదువున్నాను. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, ఏది పూజింపబడునో దానంతటా అది ఎదిరించుచు, దానంతటా అది ఎదిరించుచు, దానికంటే పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడని తాను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చును గనక. దేవుని ఆలయంలో చాలు కూర్చున్నట. ఏందంట? చాలా మందికి చెప్తున్నా, వాక్యం కొంచెం తెలవగానే ఏం తెలవగానే బైబిల్ చదవరు. ఒక 10 ఏళ్ళ నుండి క్రైస్తవులు బైబిల్ చదవరు. ఏం చెప్తున్నా? ఆ 10 సంవత్సరాల నుండి పాస్టర్లు బోధించిన బోధ వింటారు. ఏం చేస్తారు? నమ్మకం చూడండి, అందరు మాకు నమ్మకం చూడండి, అందరు నమ్మకం చూడండి ఒకసారి. సేవకులు అక్కడక్కడ మీటింగులు జరుగుతుండే చూసినావా? ఆ మీటింగులు జరిగిన బోధలన్నీ విని అవన్నీ మనసులో పెట్టుకొని ఒక ఆలయంలో వచ్చి కూర్చొని ఆడ చెప్పేది ఇంకొకటి కొత్తగా అనిపిస్తుంటుంది. ఇక వాళ్ళకి చెప్తున్నాడు. ఏమనిపిస్తుంటుంది? ఇట్లా ఎప్పుడన్నా అనిపించలేదా? ఎగ్జాంపుల్ కూడా ఇక్కడనే ఉన్నాడు, చెప్తా నేను. అర్థమైందా? ఇక్కడనే ఉన్నారు. మనిషిని చెప్తే మళ్ళీ ఫీల్ అవుతాడేమో మళ్ళీ. హల్లెలూయా చెప్పేది అంటే ఎందుకంటే బైబిల్ చదవరు. బైబిల్ చదవకపోయే వరకు ఏమైందంటే 10 దిక్కులు వింటారు. 10 దిక్కులు విని దేవుని ఆలయంలో కూర్చొని వాళ్ళకేం తెలుసాయా? నాకే తెలుసు, నేను చెప్పింది చెయ్యి నువ్వు. ఏమంటారు? దేవుని ఆలయంలో కూర్చొని నేను చెప్పిందే చెయ్యి అన్నట్టు ఈ సాతాను స్వభావం అట. దీన్ని ఏం స్వభావం? సాతాను స్వభావం. సాతాను చేసే పని. ఎందుకంటే స్థిరత్వము లేకుండా, స్థిరమైన బోధయందు నిలిచుండకుండా అడ్డదిడ్డంగా తెలుసుకొని ఈ వీళ్ళని ఏం చేస్తా అంటే భ్రమపరుస్తుంటా అంటది. ఏం చేస్తా అంటది? భ్రమపరుస్తున్నాడు. ఎలాంటి వాళ్ళని భ్రమపరిచింది తెలుసా? యోబు వంటి వాడినే భ్రమపరిచినది. దావీదు వంటిది మహారాజునే పాపంలో పడేసింది. అవునా కదా? దానికి ఎంత తెలివైనది తెలుసా? అది గుర్తుపెట్టుకోండి. యోనా వంటి ప్రవక్తనే నువ్వు అక్కడికి వెళ్ళకు, ఆయన చెప్పిన కాడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళు అని ఆయనలో భయం పుట్టించేసింది. ఏం పుట్టించింది? భయము పుట్టించేసింది. మన పితరులైన ఆది దంపతులు ఆదాము అవ్వనే పడగొట్టింది. ఎంత యుక్తి కలదో చూడు. ఇప్పుడు నిన్ను నన్ను పడగొట్టడానికి అది ఎంత చూస్తున్నది. నీవు నేను దానిలో లెక్క కాదు. దానిలో మనము లెక్కకు మించిన వాళ్ళం. హల్లెలూయా. అంతవరకు ఎందుకు? ఎబ్రీ పత్రిక తీసుకున్నాం ఒకసారి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారిని పడగొట్టాలని చూసింది. హల్లెలూయా. చదవండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ ప్రధాన అధ్యాయం యాజకుడు మన ప్రధాన యాజకుడు మన బలహీనత అంతయందు మనతో మహానుభావము లేనివాడు మనతో సహానుభావము లేనివాడు గాని సమస్త విషయములో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. భూమి మీదికి వచ్చి, ఎక్కడికి? భూమి మీదికి వచ్చి పరలోకాన్ని విడిచిపెట్టి మనతోని తిరుగుకుంటూ, గుర్తుపెట్టుకోండి, మంచిగా వినాలి, నీతో నాతో తిరుగుకుంటూ కూడా సాతాను శోధనలు ఇంతకుముందు చెప్పాను కదా, తీసుకెళ్ళింది అక్కడ తీసుకెళ్ళిందని, అవన్నీ చూపించినా కానీ ఆయన ఏం చేశాడంట? పాపములో పడలేదు. ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు. అంతేనా కదా? జీవిస్తాడా? జీవించడా? జీవిస్తాడు. ఎందుకు? వాక్యము నుండి వచ్చే మాట వలన మనం దీవించబడతాం. హల్లెలూయా. ఎందుకంటే యోహాను సువార్త మీరు చదవండి, బాగా అర్థమవుతుంది. 1:14 ఏమంటుంది? వాక్యము, ఈ వాక్యం ఏమైతున్నదో, ఈ వాక్యము ఒక శరీరధారి అయ్యే ఒక రూపకారంతో మన మధ్యకు వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది? హల్లెలూయా. ఎక్కడికి వచ్చింది? మన మధ్యలో. అందుకనే ఆ మాటను ప్రజలమైన మనము, ఆయన పిల్లలమైన మనము శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు ఆయన శ్రద్ధగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నోటి నుండి వచ్చే వాక్యం వలన మాత్రమే జీవిస్తాడు. మళ్ళీ ఆయన మన ప్రధాన యాజకుడు అంట. ఎవరో నార్మల్ వ్యక్తి కాదు. అర్థమైందా? ఎవరో ఒక విషయం కాదు. నాలాంటి నార్మల్ పాస్టర్ కాదు, నాలాంటి మనిషి కాదు, నీలాంటి మనిషి కాదు. ప్రధాన యాజకుడు. ఆయనని ఎదుర్కోవడానికి మనం వెళుతున్నాం. వెళ్ళడానికి సిద్ధపడడానికి కావలసిన వాక్యాన్ని ఇక్కడ పెట్టాడు. ఈ వాక్యాన్ని వదిలేసి నీ ఇష్టరాజ్యముగా నువ్వు బోధించడం కాదు. ఏది ఉన్నా కానీ ఈ బైబిల్ను పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. 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 మరి ఇంత ప్రధాన యాజకుడిని, ప్రధానమైన దూతనే ఏం చేసింది? శ్రమ పెట్టాలని చూస్తున్నది. హల్లెలూయా. 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 ఎందుకంటే దీర్ఘకాలము మనల్ని మోసబుచ్చాలని చూసుకోవడానికి ప్రతి విషయాన్ని ఎత్తి చూపుతూ ఉంటా అంటది. హల్లెలూయా. ఏం చూస్తూ ఉంటుంది? పిల్లిలాగా మనల్ని చేస్తుంది. మనల్ని ఏం చేస్తుంది? పిల్లిలాగా చేస్తుంది. ఏదో పులిని చూసి నక్కర వాత పెట్టుకున్నట్టుగా చేస్తుంది. మనల్ని ఏం చేస్తుంది? నక్కేం చేసిందంట? పులిని చూసి దానిలాగా వాతలు పెట్టుకొని నేను పులిలాగా అనుకున్నదట, పులిలాగా తిరుగుతుందట. ఏం చేస్తుంది? హల్లెలూయా. ఏదో ఒక కాకి కదా, పావురాల గుంపుల మొత్తం బూడిదలో బొర్రి తెల్లగా అయ్యి పావురాల గుంపులతో తిరుగుతుందంట. దాని అరుపు వేరున్నది, వీళ్ళ అరుపు వేరున్నది, కానీ ప్రయాణం మాత్రం వాటితోనే కలిసి చేస్తున్నది. మంచిగా వినండి. ఇది ఒక స్టోరీ చెప్పి తర్వాత ఇంకో వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఒక కాకి ఏం చేసిందంటే పావురాల గుంపుతో వెళ్తున్నది. ఏం చేస్తున్నది? అవి వెళ్ళే మార్గంలోకి వెళ్ళాలంటే అవి తెల్లగా ఉన్నాయి, ఇదేమో నల్లగా ఉన్నది. ఏం చేస్తున్నది? మంచిగా వినాలి. వినే ఉంటారు మీరు ఈ సామెతను, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, వినండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మంచిగా వినండి. ఓకేనా? ఇట్లా స్టిఫ్గా కూర్చోవాలి. ఇట్లా స్టిఫ్గా కూర్చుంటే మనకు నిద్ర రాదు. స్టిఫ్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాక్యం వినకుంటే, వాక్యం వింటా అంటే నిద్ర ఎందుకు వస్తుందంటే, వాక్యం వింటే పరలోక రాజ్యానికి పోతారని సాతాను ఏం చేస్తుందంటే చోటు ఇస్తుంది అనమాట. కొంచెం చోటు ఇవ్వగానే, ఇప్పుడే చెప్పినా కదా, ఏం చేస్తుంది? కొంచెం చోటు ఇవ్వగానే తన రాజ్యాన్ని కట్టుకోవాలని చూస్తూ ఉంటుంది. కానీ ఆ రాజ్యం నిలవదు. అందుకనే ప్రభువు చెప్తున్నాడు మత్తయి సువార్త, అందుకని చెప్పిన ఫస్టే 12:26 చెప్పిన, సాతాను రాజ్యంను కట్టుకుంటే నిలుచునా? నిలవదు. శాశ్వతమైన రాజ్యం ఇచ్చేది మన ప్రధాన యాజకుడే. అయితే అది వెళుతుందంటే వాటికి ఆహారం దొరుకుతుంది, దీనికి ఆహారం లేదు. దీనికి దొరుకుతుంది, ఆహారం దొరుకుతలేదు. అయితే అదేం చేసిందంటే, అది ఒక మంచి ఆలోచన ఇచ్చింది దానికి. మంచి కాకి మీద చాలా చదువుకుంటా అంటే కూడా మంచి కథలు చెప్తున్నా అంటారు. ఏం చెప్తారంట? కొన్ని నీళ్లు కింద తక్కువ ఉంటే రాళ్ళని తీసుకొచ్చి వేసి ఆ నీళ్ళని పైకి లేపి కాకి నీళ్లు తాగింది అని ఒక పాఠమే ఉంటుంది మనకు. నేను చదువుకున్నప్పుడు అయితే ఉండే, మాకు అర్థమైందా? కాకి పాఠం అనేది ఏదో ఉండేది, సంథింగ్, అది నాకు గుర్తులేదు కానీ అలా ఉండేది. అయితే అదేం చేసిందంట, ఒక చనిపోయిన కాడికి వెళ్ళి, ఒక సమాధి కాడికి వెళ్ళి ఆ బూడిదలో బొర్రింది. ఏం చేసింది? ఆ బూడిదలో బొర్రింది.
ఆ బూడిదలో బొర్రి వీటితోని సహమానంగా పాటిస్తుంది. ఏం చేస్తుంది? వెళ్తుంది, ప్రయాణం వెళుతూనే ఉన్నది. ప్రయాణం చేస్తున్నా అంటే ఇక ఏమొచ్చిందంటే, ఇక వాన వచ్చను వరద వచ్చను అన్నట్టుగా డమ్ డమ్ అనుకుంటే కొంచెం చిన్న చినుకులు పడ్డాయి, మొదలైంది. అంతకంటే ముందు ఏం జరిగిందంటే అవి పావురాలు గుడుగుడు అనుకుంటూ పోతున్నాయి, ఇదేమో కావు కావు అనుకుంటూ పోతుంది. హల్లెలూయా. అప్పుడు ఇవి అనుకుంటున్నాయి, మన పక్క పొంటి ఒక సమూహం కూడా వస్తుంది, చూస్తే మనలాగానే ఉన్నది. ఎలా ఉన్నది? చూస్తే మనలాగానే ఉన్నది, రంగు అంత మనదే ఉన్నది, కానీ స్వరం ఎందుకు మారినది? అర్థమైందా? స్వరము మారినది. ఈ స్వరం మారింది ఏంటని వీరికి అర్థమైతలేదు. కలర్ ఒకటే కాబట్టి ఏం కాదు, కలుపుకొని తీసుకొని వెళ్తుండ అంటే వర్షం చిన్న చిన్న చినుకులు స్టార్ట్ కాగానే ఏమైంది? హల్లెలూయా. దేవుడు వచ్చినప్పుడు ఈ కాకులు, పావురాలు, ఈ గోధుమలు, ఈ గురుగులు అన్ని వేరుపరుస్తుంటాడు. హల్లెలూయా. ఆయన వేరుపరిచే సమయం వచ్చినది. హల్లెలూయా. అందుకనే వాక్యములో నిలిచిన్నవాడు ఎన్నడూ కదలచబడడు. ఏమనేవాడు? అప్పుడు ఏం చేసిన ఎరికేనా? నీది వేరు నేను వేరు అని అవి అప్పుడు తెలుసుకున్నాయి. ఆయన తెలుసుకొని ఆ గుంపు ఏం చేసిందంటే వాటి నుండి విడిపోయినది. హల్లెలూయా. విడిపోవాలి మనం కూడా. వాక్యాన్ని ఎరిగి ఏది నిజమైనదో ఏది అబద్ధమైనదో ఏ బోధయందు మనం నిలిచి ఉన్నామో తెలుసుకొని విడిపోయి జీవించాలి. పరిశుద్ధమైన దానిలో జీవించాలి. ఆ మంట మనలో కలగాలి అందరిలో. హల్లెలూయా. కొర్నేలు కలిగినట్టు ఆ మంట మనలో కూడా కలగాలి. నేను ఈరోజు ఇదే వాక్యం చెప్పుకుంటా, ఈయన రోజు ఇదే చెప్తాడని నేను అనుకోలేదు. హల్లెలూయా. ఆయన కూడా ఈ మధ్యలో ఫోన్ చేయక చాలా రోజులు అవుతుంది. ఇవాళ పొద్దున ఫోన్ చేసిండు. హల్లెలూయా. ఫోన్ చేసి అయ్యగారు వస్తున్నా అంటే మాకు వర్షం వస్తుందా అని నేను అన్నా. అది నేనే ఫోన్ చేసి ఏం చెప్పినా, నేను వస్తున్నా రానున్నట్టుగా ఆ కొర్నేలకు కిరణ్కి ఫోన్ చేసి అన్న నువ్వే నడిపించని చెప్దాం అనుకున్నా, కానీ కిరణ్ ఫోన్ ఎత్తలే. కిరణ్ అన్న ఫోన్ ఎత్తకపోవడం వల్ల నేను వచ్చిన ఇక్కడికి. హల్లెలూయా. ఎవరు? నిజం చెప్తున్నా, జోక్ కాదు. ఈరోజు కిరణ్ అన్న ఫోన్ ఎత్తకపోవడం వల్లనే ఈరోజు వచ్చిన, లేకపోతే విపరీతమైన వర్షం మాకు. అర్థమైందా? అంటే దేవుడు ఏదో ఒకటి చేయగలుగుతాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దాని సమూహమును ఏం చేస్తున్నాడంటే ఇక్కడ చూద్దాం. అందుకని అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఏంటంటే దాని అనుభవం గురించి చెప్తున్నాడు. ఎంత మంచిగా అనుభవం అంటే, నీ పితరులనే నిన్ను మోసబుచ్చినది, నీవు మోసపోవడానికి ఎంతకాలం ఉన్నది? ఆ మోసాన్ని నువ్వు ఎరుగు. ఏమంట? ఆ మోసాన్ని నువ్వు ఎరుగని అది చెప్తుంది. ఒకసారి చదువు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క 2 కొరింథీయులకు 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరబడి. అవ్వను ఏ విధంగానైతే సర్పము మోసబుచ్చినదో ఆ విధంగా మోసపోకుండా మీ మనసును చెరపకుడి. ఎందుకు చెరపకుడు అంటున్నా తెలుసా? దేవుడు ఎందుకు చెరపకుడు అని చెప్తున్నాడో తెలుసా? ఎందుకో తెలుసా? కొంచెము నువ్వు ఎప్పుడైతే చోటిస్తావో ఆ చోటు పూర్తిగా అది నిన్ను స్వాధీనపరచుకుంటుంది. హల్లెలూయా. ఇవి కొంచెం రానియగానే, ఈ పావురాల గుంపు రానియగానే అవి ఏం చేసింది? మొత్తం వాటిలో కలర్లో మొత్తం కలిసిపోయినది. హల్లెలూయా. అంటే కలిసిపోవాలని చూస్తుంటది. హల్లెలూయా. దయ్యం ఏం చేస్తుంది? దేవునితో కలిసిపోవాలని చూస్తుంటది, కానీ దాని గర్వంతోనే అది పడవేయబడినది. హల్లెలూయా. దాని గర్వంతోనే అది పడవేయబడినది. కానీ దాని నుండి మనం మోసపోకుండా కొన్ని మెలకువలు ఏ విధంగా ఉండాలి? 2-3 మెలకువలు చెప్పి నేను ముగిస్తా. ఇంకా వాక్యం చెప్దాం అనుకుంటున్నా, కానీ ఎక్కువ అంచనా వేయకూడదని చెప్దాం అనుకుంటున్నా, కానీ మీరు వినే పొజిషన్లో నాకు కనబడతలేరు కనుక ఇప్పుడు కొన్ని మెలకువలు చెప్తాం. సాతాను ఎలాంటిది అన్నదని కొన్ని మెలకువలు చెప్పి దాన్ని వాక్యాన్ని ముగించుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి తీయండి. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీశారా? త్వరగా తీసి చదువు. 5:8 మొదటి పేతురు. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని వెతుకుతూ తిరుగుతున్నదంట. ఏం చేయాలా? ఏమని తిరుగుతుందమ్మా? గద్దించు సింహం వలె ఎవరిని మింగుదామా అని
అది తిరుగుతున్నది కనుక మెలకువగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. తక్కువ అంచనా వేయకూడదు. తక్కువ అంచనా వేయడం ఇంపాసిబుల్. హల్లెలూయా. హల్లెలూయా. నేనైతే ఎప్పుడు తక్కువ అంచనా వేయను. నేను ఓపెన్ చెప్తున్నాను, నేను అస్సలు తక్కువ అంచనా వేయను. ఎందుకంటే దాని గురించి నాకు తెలుసు. దాని గురించి నువ్వు కూడా తెలుసుకోవాలా. అర్థమైందా? అందుకే నేను యెషయాకారుడు అంటాను. మినీ బైబిల్ అంటారు. యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు. ఏమంటారు? మినీ బైబిల్. 66 అధ్యాయాలు ఉంటాయి. 66 అధ్యాయాలలో ఈ ఆది కాండం నుండి మొదలు పెడితే ప్రకటన దాకా దానిలో రాసి ఉంటుంది. తెలుసా? ప్రకటన వరకు దానిలో రాసి ఉంటుంది కనుక అది మినీ బైబిల్ అంటారు. యెషయాకారుడు ఏమంటారు అడిగినా, ఓ తేజో నక్షత్రమా, నువ్వు ఏ విధంగా నేల రాలిపోతివే. ఎంత గొప్పగా పొగుడుతున్నాడు చూడండి. అవునా కదా? అయితే మనుషులు ఎందుకంటే అదేమో సింహంలాగా ఇట్లా చూస్తూనే ఉన్నది, కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే కొంచెం చోటిస్తున్నాం. ఏం చేస్తున్నాము? కొంచెమే. ఈ ఒక్కరోజు నేను పాపం చేస్తే ఏమవుతుంది? ఈ ఒక్కరోజు పాపులతో నేను తిరిగితే ఏమవుతుంది? ఈ ఒక్కరోజు పోయి 2 రోజులు అవుతుంది, 2 రోజులు పోయి 3 రోజులు అవుతుంది, 3 రోజులు పోయి వారం రోజులు అవుతుంది. ఏమవుతుంది? ఏం కాదు. ఒక్కరోజు పోయి వారం రోజులు అవుతుంది, వారం రోజులు పోయి 3 రోజులు అవుతుంది. తాగుడు బంద్ చేసి ఏమవుతుందంటే, నెలకు ఒక్కసారిగా తీసుకున్నాను, ఒక్కసారి తీసుకుంటే దేవుడు క్షమించాడా? ఏం చేయడా? క్షమించాడా? అంటారా అనరా? చాలామంది ఉన్నారు. అయితే అలా చేయడానికి అపవాది ఏం చేస్తున్నాడంటే ఆ మనసును నీలో కలిగిస్తున్నది కనుక ఆ మనసుకు నువ్వు చోటిచ్చావు. హల్లెలూయా. 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 ఆ మనసుకు నువ్వు చోటిస్తున్నావు. ఆ మనసుకు యోసేపు చోటియలే. ఎవరు? యోసేపు చోటు ఇవ్వలేదు. ఆయనను అన్నలు అమ్మేసినా కానీ, ఆయనను అక్కడ ఇక్కడ పడేసినా కానీ ఏం చేశారంటే ఆయన మంచిగా ఉన్నాడు, యవనమున్నాడు, అది ఉన్నాడని ఆ రాణి ఈయనను చూడి మనసు పడితే ఆయన ఏం చేశాడు ఎరికేనా? ఆయన చోటు ఇవ్వలే. దావీదు వల్ల చోటు ఇవ్వలే. దావీదు చోటు ఇచ్చాడు కానీ ఈయన చోటు ఇవ్వలే. ఏమన్నాడు ఎరికేనా? నీవు నేను చేసేది ఎవరు చూడట్లేదు కానీ పైనుండి దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చేసేది 4 గోడల మధ్యలో తెలుస్తుంది కానీ ఈ 4 గోడలకే తెలుసు కానీ దీన్ని మించిగా చూసేది వాడు పైన ఉన్నాడని ఆయనకు భయపడ్డాడు. ఆయనకు భయపడ్డాడు కాబట్టి ఆయన తీసుకుపోయి జైలు వేసిళ్ళు. ఏం చేశాడు? ఊరికే వేసారా? నీ ఊరికైనా శ్రమ కలుగుతుందా నీకు? నువ్వు నీతిగా న్యాయంగా ఉంటున్నావు కనుక నీకు శ్రమ వస్తుంది. ఊరికే శ్రమ రాదు నీకు. ఆ శ్రమల నుండి దేవుడు నిన్ను ఒక అధికారిగా తీసుకొచ్చి కూర్చోబెడతాడు. హల్లెలూయా. 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 అందుకనే ఆయన ఆ కుయుక్తిని ఎరిగాడో. సాతాన్ను తక్కువ అంచనా వేయలే. ఆ కుయుక్తిని ఎరిగాడు. ఎంత ప్రేరేపించినా కానీ ఆ ప్రేరేపణకు లోనుగాలే. నేను చావనైనా చేస్తాను కానీ ఆ పని నేను చెయ్యను. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అది గద్దించుకో సింహం వల్ల ఇది చూస్తున్నది, ఎవరిని మింగుదామని చూస్తున్నది. దానికి నువ్వు ఎప్పుడైతే చోటిస్తావో అప్పుడు నీ పని ఏమైతుంది ఎరికేనా? ఏమవుతుంది? దావీదులాగా పడిపోతావు, రాజ్యాన్ని కోల్పోతావు. హల్లెలూయా. అందుకనే యోబుకారుడు అంటున్నాడు. యోబు 2:2 ఏమంటున్నంట, సాతానంట ఎవరిని మింగుదామని అటు ఇటు తిరుగుతుందట భూమి చుట్టూ. ఎటు తిరుగుతుంది? ఇట్లా తిరుగుతాడు అర్థాన్ని. ముఖ్యంగా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎవరి చుట్టూ తిరుగుతుంది ఒకసారి చూసుకున్నామా? ఒకసారి చూద్దామా? 2:2 ఒకసారి చూడండి. యోబు 2:2 రేబా శకరాల రబహార. తొందరగా తీయాలి. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాణ్ణి అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏమని చెప్పింది? భూమి మీద అటు ఇటు తిరుగుతూ అందులో సంచరించుచు వచ్చి దాని పని ఏం దొరికేనా? వచ్చింది ఏం చేసింది దొరికేనా? అక్కడ కనబడతాను చూసినావుగా, ఎవరు? ఒక ప్రభాకర్ కనబడతాడు, కొర్నేలు కనబడతాడు, కిరణ్ కనబడతాడు, సులోచన కనబడుతుంది. ఇక చూడు పోయి నేను వాళ్ళ అల్లుందోలో దూరుతా. ఎవరెక్కడ దూరుతా? పర్మిషన్ జోక్ కాదు, సీరియస్. క్రైస్తవుడు కాకపోయినా కానీ సాతాను దేవుని యుద్ధకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తుంది. ఎవరైనా గుర్తుపెట్టుకో, దేవుని నమ్ముకున్న పిల్లలైనా నమ్ముకోని పిల్లలైనా సాతాను పర్మిషన్ తీసుకొని వస్తుంది. ఎందుకరికైనా ఏం చెప్తుంది ఎరికైనా? దేవా నీకు కంటే నాకెక్కువ చోటిస్తున్నాడు కనుక
నేను నీ కుమారుని తీసుకుంటున్నా అని సంతోషిస్తుంది. అది ఏం చేస్తుంది? గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసే పని ఏంటంటే సాతాను సంతోషపెట్టే పనులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నీరు లేని చోటుకి వస్తుంది. అదే మత్తయి సువార్త 12:43 చూడండి ఏమంటుందో. 12:43 ఒకసారి చూడండి, నేను చూస్తా అది ఎక్కడ ఉంటుంది అన్నది. 12:43 నీరు లేని చోట అది ఉంటుందట. ఇది 12:43 అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వైపునకు అది విశ్రాంతి వెతుకుచో నీరు లేని చోట తిరుగుచుండెను. ఎక్కడ తిరుగుతాట? పరిశుద్ధాత్మ అనే నీరు నీలో లేకపోతే నీ చోటకు వచ్చి నివాసం చేస్తుంది. హల్లెలూయా. దేవుని మంట నీలో ఉంటే, దేవుని నీరు నీలో ఉంటే నీవు దానికి చోటు ఇవ్వవు. ఏమివ్వవు? చోటు అస్సలే ఇవ్వవు. దేవుడు నీ దగ్గర లేడు అంటే దేవుని నీరు జీవజలము నీ దగ్గర లేదు. ఏం లేదు? దేవుని జీవజలము నీ దగ్గర లేదు గనక నీవు దానికి చోటిచ్చావు. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, కొంతకాలం మట్టుకే భూమిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎంత మట్టుకు? కొంతకాలం మట్టుకే. లూకా 4:13 మాట చెప్తాడు. ఒకసారి చేద్దామా? ఇది ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తా. నీలో నీరున్నదా లేదా అన్నది నువ్వే చూసుకోవాలి. నువ్వు సాతానుకు చోటిచ్చావంటే నీలో నీరు లేదు. ఏం లేదు? నీరు లేదు. లూకా 4:13 చూడు. యేసుక్రీస్తు వారు ఏమంటాడు? కొంత మట్టుకు మాత్రమే నేను వదిలేసి వెళుతున్నాను, మళ్ళీ కోతకాలం వచ్చినప్పుడు వస్తా. హల్లెలూయా. చదువు 4:13. అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజం. అయితే గుర్తుపెట్టుకోండి, కనుక నీలో ఎప్పుడైతే నీరు ఉండదో, మంచిగా గుర్తుపెట్టుకోండి, నీరు దేవుని ఆత్మ. ఏంటిది? అభిషేకానికి గుర్తు నీరు. దేని గుర్తు? పరిశుద్ధాత్మకు గుర్తు. వాక్యము నీలో ఎప్పుడైతే ఉండదో అప్పుడు నీలో అపవాది కార్యం చేయడం మొదలు పెడుతున్నది. కనుక మనలో నీరున్నదా లేదా, అపవాదికి మనం చోటిస్తున్నామా లేదా అన్నది తెలుసుకోవడం అనేది ఉన్నది. కనుక మనం ఎప్పుడైతే అపవాదిని, నేను చెప్తా 4:13 లూకా సువార్త, వీటి వినాలి, నామకన వినండి. లూకా సువార్త 4:13 చెప్తున్నా. ఓకేనా? రాసుకోండి. ఓకేనా? ఇంతకుముందు చెప్పిందే మత్తయి సువార్త 12:43. ఓకేనా? కనుక మనం ఏం చేస్తున్నాము? ఎవరికి చోటిస్తున్నాము? ఏం చోటిస్తున్నాము? అపవాదిని ఎంత తక్కువ అంచనా ఇస్తున్నాము? ఏం కాదులే అని నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో అనుకుంటావో అదే పెద్ద సమస్యగా వచ్చి కూర్చుంటుంది నీలో. ఏమవుతుంది? ఏం కాదులే, ఇది ఒక్కరోజు రాకపోతే ఏమవుతుందిలే, ఇది ఒక్క దినం ఆయనతో గడపపోతే ఏమవుతుందిలే, ఒక్క దినం వాక్యం వినకపోతే ఏమవుతుందిలే అని నువ్వు ఎప్పుడైతే కూర్చుంటావో నీలో ఉన్నది ఏమవుతుంది? నీరు తగ్గిపోతా ఉంటుంది. ఏమవుతుంది? నీలో జీవజలము తగ్గిపోతుండ అంటే అప్పుడు ఏమవుతుంది దొరికేనా? ఒకటెనుక ఒకటి నీ మీదకి వచ్చేస్తూనే ఉంటా అంటే. హల్లెలూయా. ఒకటెనుక ఒకటి నీ మీదకి వస్తూ ఉంటుంది. ఏంటంటే అందుకనే అంటాడు దేవుడు, ఏమంటానంటే నేను ఇచ్చు నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ దప్పికొనమన్నాడా సమరయ స్త్రీతోని? మరి ఇప్పుడు మనం దప్పికొంటున్నామా దప్పికొనట్లేదా? దప్పికొంటున్నాం కనుక దయచేసి నా ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఎవరికి చోటిస్తున్నావు? దాన్ని తక్కువ అంచనా వేసి దానికి చోటిస్తున్నావా? దాన్ని తక్కువ అంచనా వేయకు. నీవు చోటు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే దానిని తక్కువ అంచనా వేస్తున్నావు సాతానును. అది ఏం చేస్తుందిలే, ఇది ఇక్కడికి వెళ్తే ఏమవుతుందిలే, నేను దేవుని కుమారునిని, నేను నిత్యం ప్రార్థన చేస్తున్నా, నువ్వు తక్కువ అంచనా వేసి వెళ్తున్నావో ఆ తక్కువ అంచనా వేసిన దాన్ని అది గ్రహించి ఆ చిన్న దాని నుండి పెద్ద పాపానికి ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. ఒక్కరోజు చేయవలసింది ఇక రోజు వారానికి ఒకసారి చేపిస్తుంది, తర్వాత రోజు రోజు చేపిస్తా ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే పూర్తిగా ఆయనను విడిచి వెళ్ళిపోతావు. వాళ్ళు కదా విడిచి వెళ్ళిపోయినప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఇక అప్పుడు ఇటు దేవుడు వదిలేస్తాడు, దయ్యం పట్టుకుంటాడు, దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని అది కూడా వదిలేస్తుంది, ఎటు కాకుండా పోతావు. హల్లెలూయా. నీ జీవితము నరకానికే. ఇక ఎక్కడికి?
ఎందుకంటే సాతాను నిన్ను పట్టుకొని ఉండదు. చాలామంది అనుకుంటారు కదా, సాతాను నన్ను పట్టుకొని నాతోనే ఉంటుంది అనుకుంటాను, కానీ సాతాను మిమ్మల్ని పట్టుకొని ఉండదు. చెడు మార్గంలో దింపి వదిలేస్తుంది. ఏం చేస్తుంది? దాని పని అయిపోయింది. దాని పని ఏం దొరికేనా? దేవుని పిల్లలను చెడగొట్టడమే. ఏం పని? దాని బలాన్ని, దాని తెలివిని, దాని జ్ఞానాన్ని, దాని బలాన్ని, దాని శక్తిని అంతా ఉపయోగించి, చెప్పాను కదా ఇంతకుముందు, చెప్పాను కదా, జ్ఞానము, బలము, శక్తి చెప్పానుగా, ఆ శక్తిని అంతా ఉపయోగించి నిరాశపరుస్తుంది. ఏం చేస్తుంది? నిరాశపరిచేసి నిన్ను కృంగిపోయేలాగా చేసి నిన్ను మొత్తం వదిలేసినప్పుడు అప్పుడు నీ పరిస్థితి ఏమైందంటే, ఇదే నా ప్రభువా, ఇన్ని రోజులు పోతున్నా, నువ్వు నన్ను చూడట్లేదా, నాకు మేలు కలగట్లేదే అనగానే నీకు ఇక్కడికి రాగానే నిద్ర వస్తుంది. ఇక్కడికి రాగానే ఇంకో ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన వస్తుంది? ఇంటికాడ ఏం జరిగింది, ఈరోజు పనికి పోలేదా, పనికాడ ఏమంటారో, అక్కడ ఏమంటారో, ఈ ఆలోచనలు వస్తున్నట్టు ఏమవుతుంది? నిన్ను ఏం చేస్తుందంటే చెడగొట్టి వదిలేస్తుంది. ఏం చేస్తుంది? చెడగొట్టి వదిలేస్తుంది. స్వీకరించుకోదు. ఎందుకంటే దానితో ఉండడానికి, నిత్య రాజ్యంలో ఉండడానికి ఏం చేస్తుందంటే నీతోనే టైం వేస్ట్ చేయదు. ఏం చేయదు? మనతోనే టైం వేస్ట్ చేయదు. నిన్ను చెడగొడుతుంది, ఇంకొకడికి వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. దాని సమూహం అట్లా ఉంటుంది కనుక దాని కుతంత్రంలో నుండి మనం పడిపోకుండా మనం ఏం చేయాలా? మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారిలాగా ఉండాలి. కనుక ఒక్కసారి మనం దానికి ఎక్కడ చోటు ఇస్తున్నామో దాన్ని తక్కువ అంచనా చోటు ఇవ్వకుండా మనం ఒకసారి మనం ఆలోచించుకున్నాం, మనం ప్రార్థనలు చేసుకున్నాం. అలాగే మన మధ్యలో ఉన్న బ్రదర్ కిరణ్ గారు ప్రార్థనలు నడిపిస్తారు.